సార్ నమస్తే. భలే మందు. పోయండి పోయండి పోయండి, అంతే అంతే చాలు సార్. అయ్యయ్యో, అది ఆయనకా? ఏంటి ఆయన తాగిస్తున్నారు? మనం తీసుకోవచ్చో లేదో, ఏం చేయాలి? అలాగే సార్. ఏంటయ్యా నువ్వు పచ్చి తాగుబోతుల్లో తాగేస్తున్నావు? 80 kids అంటే చెట్టు కింద నిలబడి సారా తాగేవాడు సార్. ఆ తర్వాత ఈ బీరు బ్రాందీ అన్ని. చిన్ననాటి జ్ఞాపకమా? కాస్త నిదానంగా తాగొచ్చు కదా సార్. ఎందుకీ చనిపోయిన మీ ఇన్స్పెక్టర్ ఎలాంటి వాడంటావు? కేసులన్నీ రూల్స్ ప్రకారం విచారిస్తాడా? రూల్స్ ప్రకారం కాదు, అన్ రూల్స్ ప్రకారం కాదు. లెక్కకి 4 కేసులే, మిగతా కేసులన్నిటికీ డబ్బులే. అత్యాశ కలిగిన గవర్నమెంట్. అయ్యో అలా చెప్పకండి అయ్యా. చాలా బంగారం లాంటి మనిషి. ఎన్ని కమిషన్లు తీసుకున్నా అందరికీ పంచడంలో మాత్రం చాలా మహాధర్మాత్ముడు. అద్భుతంగా పంచేవాడు. ఇదిగో ఇప్పుడు కూడా మంచి మ్యాటర్ దొరికింది, కానీ పుసుక్కుని పోయాడే. ఇదిగో చచ్చిపోయాడే భూపాలం. అదేనండి మన రైటర్ భూపాలం. ఆయన కూడా ఏదో పెద్ద అసైన్మెంట్ వచ్చిందని చెప్పాడు, అందులో కూడా వాటా వస్తుందని చెప్పాడు. కానీ ఎవడి దిష్టి తగిలిందో ఏమిటో ఫినిష్ అయిపోయాడు. ఇంకొంచెం పోసుకుంటాను సార్. అది కొంచెం దగ్గరకు రండి సార్. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావు, చెప్పు. చాలా ముఖ్యమైన విషయం సార్. ఆ భూపాలు ఉన్నాడే, వాడు అందరూ అనుకున్నట్టుగా మంచి మనిషి ఏం కాదు. ఎందుకంటే ఏదో ఒక ఆశ్రమం ద్వారా అతనికి రోజు డబ్బులు అందుతూ ఉంటాయి. వాడు చెప్తే నేనే 2-3 సార్లు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చాను కూడా. కానీ ఈసారి కోర్టులో మాట్లాడుకుంటా ఇంకెంతకు మించి నేనేమి వాగను. అయ్యో, మనిషి పోయాడు, మనీ పోయింది. మీరేంట్రా అంటే ఇదంతా నిజాయితీగా సంపాదించానని చెబుతున్నారు. అది కాకుండా నాకు మందు వచ్చారు కాబట్టి మీ మాటలు నేను నమ్ముతున్నాను. నా వాట నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయావా? నా వాట నాకు కావాలి. చొక్కలింగం, నా వాట నాకు కావాలి. చొక్కలింగం సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కాలుకు దొరుకోవాల్సిన సాక్స్ చేతికి దొరుకున్నావు? సారీ సార్. తాగు. పొద్దున్నే సరికా సార్? ఆవిర్లు వస్తూ ఉంటే సరికంటావేంటి? నల్లగా ఉంది కదా, అందుకని మందు అనుకున్నాను సార్. బ్లాక్ కాఫీ తాగు. పొద్దున్నే మందు ఇస్తారు అనుకుంటే కాఫీ ఇచ్చారండి.